జై శ్రీమన్నారాయణ. మన జగద్గురు శ్రీ రామానుజాచార్య సంస్థాన్ మచిలీపట్నం వారి ఆధ్వర్యంలో ఆగస్టు 15వ తారీఖు శ్రావణ మాసపు ఉత్తర పలుగుని నక్షత్రాన్ని పురస్కరించుకుని మాంగళ్య వివృద్ధి లక్ష్మీ యాగాన్ని నిర్వహించబోతున్నారు. ఈ యాగానికి పూర్వరంగంగా రేపటి నుండి అంటే జూలై 30వ తారీఖు నుండి ఆగస్టు 15వ తారీఖు వరకు 18 రోజుల పాటు ఆషాఢ శ్రవణ నక్షత్రం ప్రారంభమై శ్రావణ ఉత్తర పొడుగుని నక్షత్రం వరకు 18 రోజులు. శ్రవణ నక్షత్రం శ్రీమన్నారాయణుడిది, ఉత్తర పొడుగుని నక్షత్రం లక్ష్మీ అమ్మవారిది. ఈ 18 రోజులు మనమంతా కలిసి మాంగళ్య వివృద్ధి దీక్షను స్వీకరించి లక్ష్మీ అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవుదాం. ఏమిటి ఈ దీక్ష? ప్రతిరోజు సాయంకాలం పూట 3 సార్లు లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్ర పారాయణ చేయాలి. ఎవరు చేయాలి? నోరు ఉన్న ప్రతి ఒక్కళ్ళు చేయొచ్చు. ఎందుకోసం చేయాలి అంటే స్త్రీలు సౌభాగ్యం కోసం, వ్యాపార అభివృద్ధి కోసం పురుషులు, విద్యాభివృద్ధి కోసం విద్యార్థులు, సంతానాభివృద్ధి కోసం సంతానార్థులు, ఎవరెవరికి ఏ ఏ కోరికలు ఉన్నాయో అందరూ ఈ దీక్ష చేయొచ్చు. ఆహార నియమాలు లేవు, వ్యవహార నియమాలు లేవు. నీకు నోటితో అమ్మవారిని చదవాలి, అమ్మవారి స్తోత్రం చదవాలి అన్న కోరిక ఉంటే చాలు, నువ్వు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఈ 18 రోజులు ఎవరైతే సాయంకాలం పూట లక్ష్మీ అష్టోత్తరాన్ని 3 సార్లు చేస్తూ మాకు మీ పేరును అందిస్తారో వారి నుండి కేవలం 11 రూపాయలు సంభావన స్వీకరించి మాంగళ్య వివృద్ధి లక్ష్మీ యాగాన్ని వాళ్ళ పేర్ల మీద చేయడం జరుగుతుంది. అందరూ పాల్గొనండి. స్త్రీలు సౌభాగ్యం కోసం పాల్గొనండి. రానున్న కరువు కాటకాలను ఎదుర్కొనేందుకు మనందరం అమ్మవారిని ప్రార్థిద్దాం. అలానే అవకాశం ఉన్న వాళ్ళు లక్ష్మీ అష్టోత్తరంతో పాటు ప్రతిరోజు కనకధార స్తోత్రాన్ని చేయండి. ఇవేమి మాకు రావండి అంటే మేము చెప్పిన శ్లోకాన్ని 3 సార్లు చేయండి. ఇంకా అవకాశం ఉంటే ఎన్ని ఎక్కువ సార్లు కావాలంటే అన్ని ఎక్కువ సార్లు చేయొచ్చు. సువర్ణ వృద్ధిం కురుమే గృహే శ్రీ, సుధాన్య వృద్ధిం కురుమే గృహే శ్రీ, కళ్యాణ వృద్ధిం కురుమే గృహే శ్రీ, విభూతి వృద్ధిం కురుమే గృహే శ్రీ. ఈ శ్లోకాన్ని చక్కగా చదువుకోండి. నియమాలు లేవు, నోటుకొస్తే చాలు, నిరంతరం చదువుతూ ఉండండి. ఒకటే మన లక్ష్యం, రానున్న కరువు కాటకాల నుండి మనం బయటపడాలి. ఆర్థిక ఇబ్బందుల నుండి మనం నిలదొక్కుని మన జీవితాన్ని సాగించాలి. ప్రతి స్త్రీకి సుమంగళి జన్మ జన్మ జన్మలు రావాలి. మన ఇంట్లో తిండికి లోటు ఉండకూడదు, బట్టకి లోటు ఉండకూడదు, ఎటువంటి దారిద్ర్యం మనకు ఉండకూడదు. లోకమంతా సుభిక్షంగా ఉండాలి, లోకమంతా హాయిగా ఉండాలని మనం లక్ష్మీదేవిని ప్రార్థిద్దాం. రేపటి నుండి అంటే స్వామి నక్షత్రం నుండి అమ్మవారి నక్షత్రం వరకు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనండి. 11 రూపాయలు ఇవ్వలేము అనుకునేటువంటి వాళ్ళు 1 రూపాయి చెల్లించండి. ఎందుకంటే దక్షిణ లేకుండా యజ్ఞం చేయకూడదు కనుక. మాకే ఇవ్వాలని నియమం లేదు. మీ దగ్గరలో ఉన్న ఏదో ఒక ఆలయంలో అర్చకుడికి సమర్పించండి, పేర్లను మాకు పంపించండి. చక్కగా మీ పేరు మీద లక్ష్మీ యాగాన్ని, మాంగళ్య వివృద్ధి లక్ష్మీ యాగాన్ని చేయండి. పునిస్త్రీలే చేయాలా, మిగిలిన వాళ్ళు చేయకూడదా? లేదు. అమ్మకు అందరం సంతానమే, అమ్మకు అందరూ సమానమే. ఆడ మగ పిల్ల పెద్ద, భర్త ఉన్నవాళ్ళు భర్త లేని వాళ్ళు, భార్య ఉన్నవాళ్ళు భార్య లేని వాళ్ళు, ఇట్లా ఎటువంటి భేదము లేదు. నోటితో పలకగలిగేటువంటి వాళ్ళు, మాట్లాడగలిగేటువంటి వారు, నోరున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మాంగళ్య వివృద్ధి దీక్షను స్వీకరించండి. ఈ దీక్ష అంటే కేవలం అమ్మవారిని స్మరిస్తూ ఈ దీక్షను చేద్దాం. జగద్గురు శ్రీ రామానుజాచార్య సంస్థాన్ మచిలీపట్నం వారి ఆధ్వర్యంలో చాలా వైభవంగా ఈ లక్ష్మీ యాగం జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే. ఈ లక్ష్మీ యాగం, ఈ ఉత్సవాలు గోదాదేవి పుట్టినరోజుతో కలిపి మనం చేసుకుంటున్నాం. ఎంత విశేషమో చూడండి. రేపు నారాయణుడి నక్షత్రం, వెంకటేశ్వర స్వామి నక్షత్రం శ్రవణ నక్షత్రం, చివరి రోజు లక్ష్మీ అమ్మవారి నక్షత్రం, ఆ ముందు రోజు గోదాదేవి పుట్టినటువంటి నక్షత్రం. ఈ గురు పూర్ణిమ నాడు సంకల్పం చేశాం. అందరికీ కూడా సువర్ణ వృద్ధి, సుధాన్య వృద్ధి, కళ్యాణ వృద్ధి, విభూతి వృద్ధి కలగాలని లక్ష్మీ అమ్మవారిని ప్రార్థిస్తున్నాం. ఆ జగన్నాయకి జగన్నాథుల అనుగ్రహం మీకు ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం. జై శ్రీమన్నారాయణ.